హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే చేసి చూపిస్తున్నాను. బగారా రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరు చాలా ఇష్టపడి తింటారు కదా. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి రైస్ అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. అప్పుడే మనం వండేటప్పుడు చాలా బాగా వస్తుంది రైసు. సో ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి అయితే వేసుకోవాలండి. అది కొంచెం హీట్ అవ్వగానే హోల్ గరం మసాలాలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చండి. మామూలుగా అయితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. సో మెయిన్ వచ్చేసి బగారా రైస్లో టొమాటో అనేది యూస్ చేయకూడదండి. టొమాటో వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. సో ఇదే సీక్రెట్ అండి, టొమాటో వేయకుండా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే అవి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అలాగే కొత్తిమీర పుదీనా అండ్ అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని బియ్యం ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే బియ్యం అనేది ఫ్రై అయిపోయాయండి. ఇందులో మనం తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ హాట్ వాటర్ అయితే వేస్తున్నాను. సో హాట్ వాటరే వేసుకోవాలండి, కూల్ వాటర్ అస్సలు వాడకూడదు. హాట్ వాటర్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది రైస్. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే అసలు వేసుకోలేము. సో టేస్ట్ చూసుకొని మనకు సరిపడా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని రైస్ని అయితే ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే చూడండి రైస్ అయితే సూపర్గా అవుతుందండి. ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో అంతేనండి, సింపుల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.